ఎందుకంటే కొంత ఆయన పార్టీకి సంబంధించిన వ్యవహారాల మీద కూడా స్పందిస్తూ వచ్చారు. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, చిన్న చిన్న తప్పులు ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం వైసీపీకి సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందుల పైన, వైసీపీలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న లోపాల పైన. ఏంటి ఇవన్నీ సరి చేసుకునే అవకాశం ఉంటుందా? దాంతోపాటు విజయసాయిరెడ్డి గారు రాజీనామాకి సంబంధించి ఆయన కూడా స్పందించారు. విజయసాయిరెడ్డి గారు రాజీనామాకి సంబంధించి ఒక కారణం ఉంది, అది ఆయన సొంతగా తీసుకున్నటువంటి నిర్ణయము. జగన్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన వివరణ ఏంటి అనేది కూడా చేస్తాము. ఆ తర్వాత పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తులతో కూడా సమావేశం జరుపుతామని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అయోధ్య రామరెడ్డి గారు సౌమ్యుడు, ఉమ్, హుందాగా ఉంటాడు. ఆయన ఎప్పుడు మీడియా ముందుకు రాడు, అవును. వ్యాపారవేత్త కూడా. ఉమ్, 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 సహజంగా ప్రతిసారి అయోధ్య రామరెడ్డి పేరు చెప్తున్నారు. కారణం ఏంటంటే వ్యాపారస్తుడు కాబట్టి ఉమ్, ప్రభుత్వాలు ఏమైనా బెదిరించి ఏమన్నా లాక్కుంటారా అనే చర్చ నడిచింది. ఉమ్, జనరల్ గా నమ్మకమైన మనస్తత్వం అయింది, ఎక్కువ మాట్లాడడు. ఉమ్, అనివార్యమై మీడియాలో వార్తలు వచ్చింది కాబట్టి చెప్పకపోతే జరుగుతున్న ప్రచారమే నిజం అవుతుందని బహుశా ఓపెన్ అయ్యంట. మామూలుగా మీడియాతోనే మాట్లాడ్డాయి ఎక్కువగా. ఉమ్, ఉమ్, ఇట్లా ప్రచారం జరిపిన మౌనంగా ఉంటే కూడా మౌనం అర్ధంకారం అనుకున్న చర్చ వస్తుంది కాబట్టి ఆయన బహిరంగ స్పందించారు. దీన్ని బట్టి చూస్తే అయోధ్య రామరెడ్డి గారు వెళ్ళరు అనే విషయం క్లియర్ గా అర్థం అవుతా ఉంది. ఓకే. రెండోది, అయోధ్య రామరెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ కరెక్ట్. ఉమ్, వైసీపీలో తప్పు లేకపోతే ఎందుకు ఓడిపోయింటారు? ఉమ్, తప్పు చేశారు కాబట్టి ఓడిపోయారు. ప్రజలకు వ్యతిరేకం కావచ్చు, ఇంత పార్టీ కావచ్చు. కాబట్టి ఆ తప్పులు జరిగాయని ఒప్పుకుంటే మంచిది. ఆ తప్పులు ఏంటో పార్టీ పరంగా సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమీక్ష చేసుకుంటే బెటర్గా ఉంటుంది. లేకపోతే కేవలం తెలుగుదేశం మీద కోపం వస్తేనే గెలవాలంటే అది దైవాధీనం అయిపోతుంది. ఉమ్, వ్యతిరేకత ఒక మోతాదు మించి పెరిగితేనే ప్రభుత్వ వ్యతిరేకత గెలుస్తారు. ఉమ్, మోతాదుకు లోపడి ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే అడ్జస్ట్ చేసుకునేస్తారు, అది ప్రమాదం. అప్పుడు ఏం చేయాలి? మోతాదు పరిమిత స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉండి ప్రతిపక్షం మీద ప్రజలకు కూడా మంచి అభిప్రాయం ఉంటే ఎక్కువ వ్యతిరేకత లేకపోయినా గెలిచిపోతారు. ఉమ్, పార్టీ సరిగ్గా వ్యవహరించకుండా, పార్టీ లోపాలను సర్దిద్దుకోకుండా కేవలం అధికార పార్టీ వ్యతిరేకత మీద ఆధారపడుతూ ఉంటే ఒక గాలి రావాలి. ఉమ్. ఏమైనా సరే అధికార పార్టీ ఓడిపోవాలంటే గాలి వస్తేనే పార్టీ ఎలా ఉన్నా గెలిచిపోతుంది. ఇది మొన్న వచ్చినట్ట 2024లో వచ్చినట్ట 24 కావచ్చు, 19 కావచ్చు, అట్లా గాలి రావాలి. ఉమ్, కానీ 19లో 2 గాలి ఉన్నాయి. జగన్ రావాలనే గాలి ఉండింది, చంద్రబాబు గారిని ఓడించాలనే గాలి ఉంది. ఉమ్, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు పోవాలనే గాలి ఉంది. ఉమ్, వచ్చే 29 ఎన్నికల్లో కూడా చంద్రబాబు గారు వెళ్ళిపోవాలనే గాలి వీస్తే వైసీపీ ఎట్లున్నా గెలిచిపోతుంది. ఉమ్, అలా కాదు అనే పరిస్థితి వస్తే వైసీపీ రావాలి, జగన్ మళ్ళీ రావాలి, తెలుగుదేశం పోవాలి. ఈ రెండు ఉంటే సేఫ్. ఉమ్, ప్రభుత్వం మీద చిన్న వ్యతిరేకత వచ్చినా గెలిచిపోతారు. ఓకే. కాబట్టి ఖచ్చితంగా వచ్చింది ఆ పార్టీ. వైసీపీలో చాలా లోపాలు ఉన్నట్టుగా వాళ్ళు అంగీకరించారు, అది నిజం. దాన్ని వాళ్ళు క్రమ పద్ధతిలో సమీక్షించుకోకపోతే అది ప్రమాదం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. ఇది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఆయన 31 ఏమో వస్తా ఉన్నారు. ఆ తర్వాత పార్టీకి సంబంధించి ఒక కీలక మీటింగ్ కూడా పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి ఏమైనా కీలకమైన మార్పులు చేర్పులు ఏమైనా చేసే అవకాశాలు ఉంటాయా? ఏముండో, ఆయన ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ నిర్దేశించిపోయాడు. దాని కంటిన్యూషన్ కోసం సమీక్ష పెడతా ఉంటాడు. ఉమ్, ఆయన ఏం నిర్దేశించాడు? నేను ఇంగ్లాండ్ నుంచి వచ్చే లోపల అన్ని జిల్లా కమిటీలు పూర్తయిపోవాలి, ఉమ్, అన్ని నియోజకవర్గ కమిటీలు పూర్తయిపోవాలి, రాష్ట్ర స్థాయి అనుబంధ సంఘాలన్నీ పూర్తయిపోవాలి. ఉమ్, ఆయన 25 నెలల పాటు 25 ఎంపీ నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 2 రోజుల చొప్పున, వారానికి 1 చొప్పున పెట్టుకున్నాడు. ఉమ్, 25 వారాల ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాడు. అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో వేరే సంగతి. ఉమ్, ప్రతి వారం ఒక లోక్సభ నియోజకవర్గం, ఆ లోక్సభ నియోజకవర్గం రాత్రి పూట పనుకుంటాడు. ఉమ్, కాబట్టి ఇది ఎంతవరకు వచ్చింది దానికోసం సమీక్ష చేస్తుంటాడు. విజయసాయి రెడ్డి ఈ గోళ అవన్నీ మాటలు ఆయనకి. ఉమ్, ఖచ్చితంగా ఆయన సమీక్ష చేయబోయేది ఫర్దర్ ప్రోగ్రామ్ కోసమే. ఆ, ఎందుకంటే ఆయన ఈ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు. మనం కూడా చాలా సార్లు చెప్పుకున్నట్టు కేడర్ లో ఈ అవును. రోజు కూడా విశ్వాసం రావట్లేదు. జగన్ మీద విశ్వాసం ఉంది, ఉమ్, కానీ రేపు మళ్ళీ గెలిచినా కూడా చుట్టూ ఉన్న వాళ్ళే ఉంటారు కదా, మా పరిస్థితి ఏందని. మాకు డైరెక్ట్ గా జగన్ తోనే అసోసియేషన్ కావాలి, మధ్యవర్తులు ఉండకూడదని కోరుకుంటున్నారు కేడర్. ఉమ్, దాన్ని సాటిస్ఫై చేయడంతో పాటు తనకు ఒక భరోసా ఇవ్వడం కోసం నియోజకవర్గాల వారీగా వస్తున్నాడు. ఉమ్, ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ లో 2 గంటలు 3 గంటలు కూర్చుంటున్నాడు, ఒక 50-60 మందితో. ఇది చాలా పెద్ద ఎక్సర్సైజ్. అవును. రెండో, దీనికోసం కూడా ఇంకొక ఏర్పాటు చేశాడు. ఉమ్, జగన్ ఎలా మాస్టర్ ప్లాన్ లో ఉన్నారంటే, ఈ జనవరిలోనే అన్ని కమిటీలు వేసేయమన్నాడు. ఉమ్, ఎందుకు వేసేయమన్నాడు? ఉదాహరణకు మీరు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటారు. ఉమ్, మీ నియోజకవర్గానికి కూర్చుంటాడు జగన్. అశోక్ అని ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏం చేస్తాడు? తెలివి ఎక్కువైపోయి ఉమ్, నువ్వు కావాల్సిన 50 మంది కూర్చోబెడతావు, నీ మీద ఎవడు ఏం మాట్లాడకుండా. ఉమ్, ఇది వైసీపీకి తెలుగుదేశం లాగా స్ట్రక్చరల్ పార్టీ కాదు, అదొక మాస్ పార్టీ, జాతర పార్టీ. చాలా మాస్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? తెలివిగా ఇది కూడా మన వాళ్ళు ఈ తెలివితేటలు ప్రదర్శిస్తారనుకొని ఫస్ట్ కమిటీలు వేసేయమన్నాడు. తిరుపతి నియోజకవర్గ కమిటీ, అనుబంధ సంఘాలు 19, 20 ఉన్నాయి, దానికి అధ్యక్షులు, కార్యదర్శులు, ఇట్లాంటివి. జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ వేస్తారు. దీంట్లో ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గ కమిటీలో ఉండేవాళ్ళు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జాతీయ
అనుబంధ సంఘాల కమిటీ సభ్యులందరూ ఉంటారు కదా, అధ్యక్షులు, కార్యదర్శులు. ఇలా ఒక్కొక్క నియోజకవర్గానికి 20, 30, 40 మంది అయితే ఉంటారు అన్ని కలిపి. ఆ 20, 30 మంది పేర్లు హెడ్ క్వార్టర్ లో ఉంటుంది. పేర్లు వేసేసి అడిగి పంపించాలి కదా, తిరుపతిలో ఎల్లయ్య, పుల్లయ్య అని. ఈ కమిటీలో వాళ్ళందరినీ ఖచ్చితంగా నియోజకవర్గానికి పిలవాల్సిందే. అశోక్ గారు ఇష్టాలు కాదు, వాళ్ళు కూడా ఫోన్లు చేస్తారు వీళ్ళు రమ్మని. కానీ అశోక్ అని ఆయన ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని ఇన్ఛార్జిగా పెట్టలేడు, పని చేయాలి కదా. ప్రతిపక్షం అధికారంలో ఉంటే తిమిరెక్కి నీకు కావాల్సిన పెట్టుకుంటావు. ఇప్పుడు పోరాటం చేయాలి కదా, ఎవడంటే వాడు పెడితే వాడు పని చేయడు, కొంచెం కెపాసిటీ ఉండాలి. ఖచ్చితంగా కెపాసిటీ ఉండే వాళ్ళని కమిటీలో వేస్తారు. ఆ కమిటీ సభ్యులందరూ నియోజకవర్గానికి రావాలి. ఆ రకంగా కొంతమంది ఎమ్మెల్యేలు తమకి ఇష్టం వచ్చిన వాళ్ళు పిలిచి కూర్చొని పెట్టేదానికి స్వస్తి పలికాడు ఇండైరెక్ట్ గా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాత్మక వైఖరి. కాబట్టి దీని ఎంతవరకు జరిగింది, వేసారా లేదా? మొన్న రైతులకు సంబంధించిన ధర్నా జరిగితే విద్యుత్ ఛార్జ్ వ్యతిరేకంగా 6 జిల్లాలు పార్టిసిపేట్ చేయలేదంట. వెంటనే 6 జిల్లాలు పనిచేయించి 6 జిల్లాలు పని చేయించాడు, మళ్ళీ ఒకరోజు సపరేట్ ధర్నా పిలిపించినాడు. ఆ రకంగా ఉంటుంది జగన్ స్టైల్. కాబట్టి 3వ తేదీ జరగబోయే మీటింగ్ విజయసాయి రెడ్డి ఏమైనాడు ఇవేవి కావు. ఆయన చేయబోయేది తాను లోక్సభ నియోజకవర్గాల వారిగా కార్యకర్తలతో ముఖాముఖి తాను అనుకున్న టాస్క్లన్నీ అయిపోయినాయా లేవా, అయిపోకుండా ఉంటే మిగిలిన ఎందుకు పూర్తి చేసి త్వరగా ఆయన ఆ పని స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ అసెంబ్లీలు కూడా స్టార్ట్ అయితే అసెంబ్లీకి పోడు. కాబట్టి ప్రజాక్షేత్రంలోకి అనకూడదు, కానీ కార్యకర్తల క్షేత్రంలోకి వెళ్ళడానికి 3వ తేదీ సమీక్ష ఎంతవరకు వచ్చింది ఏంటనే దానికోసం మీటింగ్ తప్ప ఆయన విజయసాయి రెడ్డి గారి వ్యవహారం ఏమీ పట్టించుకోడు. ఏంటి అసెంబ్లీ సమావేశాలు ఇంకా బాయ్కాట్ అయినా వైసీపీ ఇంకా వెళ్ళే పరిస్థితి ఉండదా? అంటే ఖచ్చితంగా నాకున్న అంచనా ప్రకారం ఆయన వెళ్ళడు. నెంబర్ 1. ఏదైనా అద్భుతాలు జరిగి వైసీపీ తెలుగుదేశం పార్టీ ఎట్లయినా జగన్ అసెంబ్లీకి రావించాల్సిందే అని కానీ భావిస్తే అప్పుడు వాళ్ళకున్న బ్రహ్మాస్త్రం ఏంటంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు గుర్తించడం. ప్రతిపక్ష నాయకుడు గుర్తించారనుకోండి, ఇప్పుడు ఆయన కమిటీ అయిపోయినాడు కదా, జగన్ గారు అసెంబ్లీకి ఎందుకు రాను అంటే నాకు ప్రతిపక్ష నాయకుడు గుర్తిస్తే నేను మాట్లాడేదానికి అవకాశం, ఒక లాజిక్ వాడాడు. అదే కారణం అని నేను అనుకోను, లాజిక్ వాడట వాళ్ళు ఇవ్వరని. ఇప్పుడు వాళ్ళు ఎట్లయినా సరే జగన్ అసెంబ్లీలో చూడాలనుకున్నాను, అధికార పార్టీకి ఒక అవకాశం, స్పీకర్ విజ్ఞప్తి చేసి అది గుర్తించాను ఏం పోతుంది, మాజీ ముఖ్యమంత్రికి హోదా కన్నా ప్రతిపక్ష నాయకుడు హోదా అదనంగా వచ్చేది ఏం లేదు కదా, ప్రభుత్వానికి రూపాయి ఖర్చు అదనం లేదు, దాని ఉన్నది దీనికి వస్తుంది, కేబినెట్ ర్యాంక్ అది ఒకటి వస్తుంది, చిన్న పెద్ద ఖర్చు ఏం లేదు ప్రభుత్వానికి, మాజీ ముఖ్యమంత్రికి పెట్టే ఖర్చు దానికి కొనసాగుతుంది. కాబట్టి జగన్ ఎట్లయినా అసెంబ్లీకి లాగదాము అనుకున్నారనుకోండి, ప్రతిపక్ష నాయకుడికి గుర్తించవచ్చు. అట్లాంటిది ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అయితే వస్తాడని నేనైతే అనుకోను. ఓకే. సో ఇప్పుడు అలాంటి హోప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అదొక మంచి వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుందేమో. చూడాలి వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 11 మందితో ఏం చేస్తారు ఇది వేరే చర్చ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కంటే అసెంబ్లీకి రావాలంటే అధికార పార్టీ చేయాల్సిన పని ఇది తప్ప ఇంకేం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు రాడు. ఇంకా మొదట్లోనే రాలా, ఇంకా ప్రభుత్వం అంత ఇంత వ్యతిరేకత పెట్టి ప్రజల్లోకి వెళ్ళిపోతాను అంటాడు. కాబట్టి జగన్ అసెంబ్లీకి రాకపోవచ్చు, ఆయన తీసుకుని నిర్ణయం దాన్ని మనం సమర్థించట్లేదు. బట్ ఏదైనా మెరాకిల్ జరగాలంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు గుర్తించేస్తే వస్తాడు, రాక తప్పదు, ఎందుకంటే ఆయన కమిటీ అయిపోయాడు ప్రతిపక్ష నాయకుడు గుర్తిస్తే వస్తానని. కాబట్టి